రాత్రి 1 గంట అవుతోంది. గజ్జెల చప్పుడు విని మెలకు వచ్చింది విమలకి. ఈసారి తనొక్కర్తీ వెళ్లి చూద్దామని అనుకోలేదు. పక్కన పడుకున్న శ్వేతని, మంజరిని, మంగని లేపింది. శబ్దం చేయొద్దని సైగ చేసి చప్పుడు వినమని చెప్పింది. గజ్జెల శబ్దం దగ్గర కాసాగింది. అందరికీ భయంగానే ఉంది. ఇలాంటి సంఘటన ఎదురు కావడం మొదటిసారి మరి. అందరూ గుడ్లప్పగించి బయటికి చూడసాగారు. ఎవరో నడుచుకుంటూ వెళ్లడం అద్దాల కిటికీలోంచి స్పష్టంగా కనిపించింది. చప్పుడు కొంచెం దూరమయ్యాక పదండే ఎవరో చూద్దాం అంటూ లేవబోయింది శ్వేత. తనని పట్టుకుని ఆపేశారు మిగిలిన ముగ్గురు. ఉదయం తాత చెప్పింది గుర్తులేదా? ఎందుకు రిస్కు? అంది మంగ. తలుపు చప్పుడైంది. అంతా ఉలికిపడి అటు చూశారు. మళ్ళీ ఎవరో తలుపు కొట్టారు. ఎవరు? గొంతు పిగుల్చుకుని అడిగింది విమల. నేను వివేక్ని చెప్పాడు. అందరూ కుదుటపడ్డారు. మంగ పరిగెత్తుకునెళ్ళి తలుపు తెరిచింది. బయట మగాళ్ళందరూ నిలబడున్నారు. చూశారా? అడిగాడు వివేక్. మంగ తలూపింది. మిగిలిన ముగ్గురు కూడా తలుపు దగ్గరకొచ్చారు. ఇంతలో ఎవరో మెట్లు దిగుతున్నట్టుగా గజ్జెల చప్పుడు వినిపించింది. అందరూ అటు నడిచారు చప్పుడు కాకుండా. మెట్లపైనుంచి దిగి కుడివైపునున్న గదుల్లోకి వెళుతున్న ఆకారాన్ని చూశారు అందరూ. నెమ్మదిగా దాన్ని అనుసరించసాగారు. ఆ ఆకారం ఓ గదిలోకి వెళ్ళింది. వెంటనే తలుపులు మూసుకున్నాయి. అందరూ మెట్లు దిగి గబగబా ఆ గది దగ్గరకొచ్చారు. తలుపులు తెరిచి లోపల చూసిన వాళ్ళకి అక్కడ ఎవరూ కనిపించలేదు. అంతా ఆశ్చర్యపోయారు. ఆ ఆకారం ఈ గదిలోకే కదా వచ్చింది. తాము మెట్లు దిగి ఇక్కడికి వచ్చేసరికి ఏమైనట్టు? అందరూ వెనుతిరిగి హాల్లోకొచ్చి కూర్చున్నారు. నిన్న కూడా సరిగ్గా ఇలాగే జరిగింది అన్నాడు వివేక్. ఎవరూ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మేడ మీద నుంచి గజ్జెల శబ్దం వినిపిస్తుంది మళ్ళీ అన్నాడు వివేక్. అందరూ అతని వైపు చూశారు. ఓ 5 నిమిషాల అనంతరం వివేక్ చెప్పినట్టుగానే మేడ మీద ఎవరో నడుస్తున్నట్లుగా గజ్జెల శబ్దం వినిపించింది. అందరూ ఎంతగా భయపడ్డారంటే ఆ గజ్జెల శబ్దం ఆగిపోయే వరకు ఎవరూ కదలలేదు. ఆ శబ్దం ఆగిపోయాక కూడా ఎవరూ కదలడానికి సాహసించలేదు. అలాగే ఉండిపోయారు. ఏమైంది బాబు? అంతా నిద్రపోకుండా ఇక్కడ కూర్చున్నారు. ఎప్పుడొచ్చాడో తాత ఎవరూ గమనించలేదు. తాత, ఎవరు తాత గజ్జెలు కట్టుకుని ఇలా రాత్రివేళ తిరుగుతున్నారు? అడిగాడు బుల్లబ్బాయి. నిన్న కూడా వినిపించింది బాబు. ఎవరో ఏటో నాకేం తెలుస్తుంది బాబు. భయంగా అటు ఇటు చూస్తూ అన్నాడు తాత. ఆ రాత్రి ఎవరూ సరిగ్గా నిద్రపోలేదు. మర్నాడు అందరూ ఆలస్యంగా లేచారు. కిందకొచ్చి టిఫిన్లు చేయడానికని డైనింగ్ టేబుల్ దగ్గర చేరారంతా. నిన్న రాత్రి జరిగిన సంఘటన ఇంకా గుర్తుకొస్తూనే ఉంది అందరికీ. ఇంతలో హాల్లో చప్పుడైంది. ఏంటా అని చూసిన వాళ్ళకి కాగితం చుట్టబడున్న రాయి పడి ఉండడం కనిపించింది. అంతా గబగబా అటు నడిచారు. బ్రహ్మం రాయి నుంచి ఆ కాగితం తీసి చదివాడు. ఇది నా బంగళా. ఇందులో ఎవరికీ వాటా లేదు. నా మాట ఖాతరు చేయని వాళ్ళు చావుకు సిద్ధపడండి. బండ గంగులు అనుంది. సార్, ఇలాగే జరుగుతుంటే ఇక్కడ ఉండడం కష్టం అంది మంజరి. ఇంతలో ఎవరో మేడపై నుండి కిందకొస్తున్నట్లుగా గజ్జెల శబ్దం వినపడసాగింది. మొదటి అంతస్తు వరకు వచ్చిన ఆ శబ్దం మరి వినిపించలేదు. మేడ మీదకు చూస్తున్న వాళ్ళంతా శబ్దం ఆగిపోగానే కాస్త కుదుట పడ్డారు. తాతతో పాటు వంటవాళ్లు, పనివాళ్లు కూడా అక్కడే ఉన్నారు. అందరి మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. బ్రహ్మం ఫోన్ తీశాడు. ఓసారి అందరి వైపు చూసి వెంకట్రాజుకు ఫోన్ చేశాడు. అతను లిఫ్ట్ చేయగానే, సార్, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఓసారి ఇక్కడకు రాగలరా? అడిగాడు. దేని గురించి? అడిగాడు వెంకట్రాజు. అది ఫోన్లో చెప్పగలిగే విషయం కాదు సార్ అన్నాడు బ్రహ్మం. ఏమయ్యా, మాకు పనులుంటాయనే కదా ఈ పనికి మిమ్మల్ని పెట్టుకుంది. ఇలా ప్రతి విషయానికి మేం రావాల్సి వస్తే ఇక మీరెందుకు? విసుగ్గా అన్నాడు వెంకట్రాజు. సార్, ఇది చాలా సీరియస్ విషయం. మా ప్రాణాలు పణంగా పెట్టి మీ పని చేయలేం కదా సార్ అన్నాడు బ్రహ్మం. వాట్? ఏమయ్యా, ఇలా అర్థం లేకుండా మాట్లాడతావేంటి? అడిగాడు వెంకట్రాజు. అర్థమవ్వాలంటే మీరోసారి ఇక్కడికి రాక తప్పదు చెప్పాడు బ్రహ్మం. ఓ నిమిషం మౌనం తర్వాత, సరే వస్తాను. అంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి కోసం ఎవరి గదుల్లోకి వాళ్ళు చేరారు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి సంఘటనలు ఎదురు కాలేదు. ఇక్కడ పని చేయాలంటే భయంగా ఉంది అన్నాడు వివేక్. అవును, ఆ రాజుగారు రాగానే మాట్లాడి ఆ పెళ్ళేదో సిటీలోనే జరిపించమని బతిమలాడాలి అన్నాడు బ్రహ్మం. బుల్లబ్బాయి ఫోన్లో మెసేజ్ వచ్చిన అలర్ట్ వినిపించింది. బల్ల మీదున్న ఫోన్ తీసి చూసుకున్నాడు బుల్లబ్బాయి. ఫోన్ పెట్టేసి పక్కకు తిరిగాడు. ఎదురుగా కిటికీ ఉంది. అందులోంచి ఎదురుగా ఉన్న చెట్టు కింద ఓ వ్యక్తి నిల్చుని కనపడ్డాడు. పొడవైన చొక్కా, పంచికట్టు, తలపాగా, నడుముకి గుడ్డ కట్టుకుని చేతిలో పొడవాటి కత్తి. ఈ అవతారంలో నిలబడున్నాడు. బుల్లబ్బాయి కిటికీ దగ్గరికి వెళుతూ,
ఇలా చూడండి, ఆ చెట్టు కింద ఎవరో ఉన్నారు అన్నాడు. మిగిలిన ముగ్గురు కూడా కిటికీ దగ్గరకొచ్చారు. ఆ వ్యక్తి వీళ్ళని చూస్తూనే రక్తం కారుతున్న కత్తిని గాలిలో ఆడించాడు, చంపేస్తా అన్నట్టుగా. ఏం చూస్తున్నారు అని వినిపించి వెనక్కి తిరిగి చూశారు అందరూ. ఆ అమ్మాయిలంతా నిలబడున్నారక్కడ. అదే ఆ కత్తి పట్టుకుని నిల్చున్నాడే వాణ్ణి అని ఇటు తిరిగిన వాళ్ళకి అక్కడెవరూ కనిపించలేదు. అంతా ఆశ్చర్యపోయారు. అంతా వచ్చి తలో చోట కూర్చున్నారు. వాడు అచ్చంగా తాత చెప్పినట్టే ఉన్నాడు అన్నాడు ప్రతాప్. అవును, పైగా కత్తి తిప్పాడు కూడాను, చంపేస్తా అన్నట్లు అన్నాడు బుల్లబ్బాయి. నిమిషంలో మాయమైపోయాడు అన్నాడు వివేక్. మనం వచ్చిన 2 రోజులకే ఇంత జరిగిందంటే మనం నెలకు పైగా ఇదంతా భరిస్తూ ఇక్కడే ఉండడం కష్టం. రాజుగారు రాగానే వెన్యూ మార్చమని చెప్పాలి అన్నాడు బ్రహ్మం. అంతా అన్యమనస్కంగానే పనిలో పడ్డారు. రాత్రి 7 అవుతుండగా వచ్చాడు వెంకట్రాజు. అందరూ హాల్లోనే కూర్చునున్నారు. అతను వాళ్ళని చూసి, ఏంటి అంతా ఇక్కడే ఉన్నారు అడిగాడు. అతన్ని చూస్తూనే అంతా లేచి నిలబడ్డారు. ఏంటి సార్ ఇంత లేటుగా వచ్చారు? రేపు ఉదయాన్నే వస్తే సరిపోయేదిగా. మళ్ళీ సిటీకి వెళ్ళేసరికి లేట్ అవుతుందేమో అన్నాడు బ్రహ్మం. వెంకట్రాజు తన చేతిలోని బ్యాగు చూపిస్తూ, ఈ రాత్రికి నేను కూడా ఇక్కడే ఉంటాను అన్నాడు. అవునా సార్, చాలా మంచిది సార్. రాత్రికి మీరు కూడా ఉంటే మేం చెప్పబోయే విషయం ఇంకా బాగా అర్థమవుతుంది అన్నాడు బ్రహ్మం. విషయం విషయం అని ఒకటే గొడవ, ఏంటా విషయం వచ్చి కూర్చుంటూ అడిగాడు. బ్రహ్మం జరిగినవన్నీ వివరంగా చెప్పి ఆ కాగితాలు చూపించాడు. అవన్నీ చూసిన వెంకట్రాజుకి తన చిన్నతనంలో తన తాతగారు చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి. ఆయన ఆలోచిస్తూ ఊరుకున్నాడు. రాత్రి భోజనాలయ్యాక వెంకట్రాజు మొదటి అంతస్తులోనే మరో గదిలో పడుకున్నాడు. తాత నేల మీద పక్కపరుచుకుని ఆ పక్కనే పడుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయానికి ఎవరో తన గొంతు నొక్కుతున్నట్లనిపించి కళ్ళు తెరిచాడు వెంకట్రాజు. ఓ ముసుగు వ్యక్తి నిలబడున్నాడక్కడ. పొడవాటి చొక్కా, తలపాగా, చేతిలో కత్తి, కత్తికి రక్తం. ఎవరు నువ్వు? అతి కష్టం మీద అడిగాడు వెంకట్రాజు. నేనెవరో నీకు తెలీదు, నేనే గంగనని. ఈ బంగ్లా మీద మీకెలాంటి హక్కు లేదు, అర్థమైందా? ఇది నాది. మీ వంశంవాడు ఎవడిక్కడికొచ్చినా వాణ్ణి చంపి పారేస్తాను. మర్యాదగా పో, వెళ్ళిపో అన్నాడా వ్యక్తి. అతని మాట ఏదోలా ఉంది. ఇద్దరు మాట్లాడుతున్నట్టు భయంకరంగా కళ్ళు ఎర్రబారున్నాయి. నీకిదే ఆఖరి రాత్రి, దేవుణ్ణి తలుచుకో చావుపోయే ముందు అన్నాడు కత్తెత్తుతూ. ఈ హడావిడికి తాత మెలకు వచ్చి లేచి కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న దృశ్యం చూసేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి. వెంకట్రాజుతో పాటు తాత కూడా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. 2-3 నిమిషాలు గడుస్తున్నా ఏం జరగకపోయేసరికి వెంకట్రాజు కళ్ళు తెరిచి చూశాడు. ఎవరూ కనిపించలేదు. అతను ఆశ్చర్యపోయి తాత వైపు చూశాడు. అతను వణికిపోతూ కళ్ళు మూసుకుని కూర్చునున్నాడు. మరో 5 నిమిషాల వరకు అతను స్థిమితపడలేకపోయాడు. తర్వాత నెమ్మదిగా బల్ల మీదున్న జగ్గులోంచి గ్లాసులోకి నీళ్లు వంపుకుని ఆపకుండా తాగేశాడు. తాత ఇంకా కళ్ళు మూసుకుని వణుకుతూనే ఉన్నాడు. అతను లేచి తాత దగ్గరకొచ్చాడు. భుజం మీద చేయి వేశాడు. కెవ్వుమని అరిచాడు తాత. తాత, నేనే, భయపడకు, కళ్ళు తెరుగు అన్నాడు వెంకట్రాజు. తాత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసి, బాబూ మీరేనా? వాడు మిమ్మల్ని ఏం చేయలేదుగా? అమ్మయ్యా అన్నాడు. పద తాత, వాళ్ళకి ఈ విషయం చెబుదాం అంటూ బయటికి నడిచాడు. తాత అతని వెనకాలే వచ్చాడు. బ్రహ్మం వాళ్ళ రూమ్ తలుపు తట్టాడు వెంకట్రాజు. ఎంతసేపైనా ఎవరూ రాలేదు. అతను మళ్ళీ తట్టాడు. ఈసారి ఎవరు అని భయంగా అడగడం వినిపించింది. నేనయ్యా, తలుపు తీయండి అన్నాడు వెంకట్రాజు. అతని గొంతు గుర్తుపట్టి తలుపు తెరిచాడు బ్రహ్మం. ఇద్దరూ లోపలికొచ్చారు. ఏంటి సార్ ఈ టైంలో అడిగాడు బ్రహ్మం. అతనొచ్చి సోఫాలో కూర్చున్నాడు. నా మీద అటాక్ జరిగింది చెప్పాడు. ఎప్పుడు, ఎవరు చేశారు? ఆదుర్దాగా అడిగాడు బ్రహ్మం. ఇప్పుడే, ఓ 10 నిమిషాల కిందట, గంగన్నటవాడు చెప్పాడు వెంకట్రాజు. జరిగిందంతా చెప్పాడు. వాడు మాకు 2 రోజుల నుంచి కనిపిస్తూనే ఉన్నాడు, కానీ దూరం నుంచే బెదిరిస్తున్నాడు. కానీ మీ మీద డైరెక్ట్ దాడి చేశాడు అన్నాడు బ్రహ్మం. ఎందుకంటే ఈ బంగ్లాతో నాకు సంబంధం ఉంది కాబట్టి, అందుకే నన్ను చంపాలనుకున్నాడు, కానీ వదిలేశాడు అన్నాడు వెంకట్రాజు ఆలోచిస్తూ. ఇది తేలిగ్గా వదిలేసే విషయంలో అనిపించడం లేదు అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలో మెట్లపై నుండి గజ్జెల శబ్దం వినపడింది. అంతా అలర్ట్ అయ్యారు. పదండి సార్, చూదురుగాని అంటూ బయటకు నడిచాడు బ్రహ్మం. అందరూ అతన్ని అనుసరించారు. వాళ్ళు మెట్ల వద్దకొచ్చేసరికి ఓ ఆకారం కుడివైపునున్న గదివైపు వెళుతోంది. చూసారా సార్ అడిగాడు బ్రహ్మం గుసగుసగా. వెంకట్రాజు తల ఊపాడు. అందరూ నెమ్మదిగా మెట్లు దిగి ఆ గది వద్దకొచ్చి తలుపులు తెరిచారు. రోజులాగే లోపల ఎవరూ కనిపించలేదు. ఇదే సార్ ఈ 2 రోజుల నుంచి జరుగుతోంది.
రోజూ ఇలా అర్ధరాత్రి అవడం, ఈ గదిలో దూరి మాయమవడం మామూలైపోయింది అన్నాడు బ్రహ్మం. అందరూ వచ్చి హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి సార్? ఇలాంటి చోట పెళ్లి జరగడం బాగుండదేమో. సిటీలోనే ఏదో ఒక ఫంక్షన్ హాల్ తీసుకుందాం అన్నాడు బ్రహ్మం. వెంకట్రాజు సాలోచనగా తలూపి "ఉమ్, నిజమే. ఉదయాన్నే అన్నయ్యతో మాట్లాడతాను" అన్నాడు. ఇంతలో రెండవ అంతస్తులో ఎవరో మెట్లెక్కుతున్నట్టుగా గజ్జెల శబ్దం వినిపించింది. అందరూ మౌనంగా ఉండిపోయారు. మర్నాడు ఉదయాన్నే నారాయణరాజుకి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పాడు వెంకట్రాజు. మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి పెట్టేశాడు నారాయణరాజు. అతను తిన్నగా తన తాతగారైన భూపతిరాజు గారి గదికి వెళ్ళాడు. ఆయన 85 ఏళ్ల మనిషి. కానీ ఈ వయసులో కూడా 10 మందిని ఒంటి చేత్తో ఎదుర్కొనగలిగే సత్తా ఉందాయనకు. అంత చక్కటి ఆరోగ్యం అయింది. ఆయన తన గదిలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. తాతగారు పిలిచాడు నారాయణరాజు. ఆయన అతని వైపు చూసి ఇలా కూర్చో అన్నట్లుగా సైగ చేశాడు. ఆయనొచ్చి అతని ఎదురుగా కూర్చున్నాడు. ఏంటి అడిగాడాయన మళ్ళీ పుస్తకంలో తలదూరుస్తూ. ఆయన ఓ నిమిషం ఆలోచించి పుస్తకం మూసి పక్కన పెట్టాడు. చెప్పు అన్నాడాయన. నారాయణరాజు తనకు వెంకట్రాజు ఫోన్ చేసి ఏం చెప్పాడో అదంతా చెప్పాడు. అంతా విని ఆయన తల ఊపుతూ, అవును మరి, ఎప్పటినుంచో ఖాళీగా పడుంది బంగ్లా. ఉంటాయి మరి. పైగా వాడిని అక్కడే చంపాను కదూ. వాడికి ఆ బంగ్లా మీద ఆశ చావలేదేమో. పిశాచమై దాన్నే అంటిపెట్టుకుని ఉన్నాడు అన్నాడాయన. అదంతా నిజం కాదని అనిపించిన పెద్దాయన మాటలు కొట్టిపారేలేక మరేం చేయమంటారు అడిగాడు నారాయణరాజు. విషయం మగ పెళ్లి వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళే ఇక్కడ చేద్దామని ఒప్పుకుంటారు అన్నాడాయన. నారాయణరాజు చిన్నగా నవ్వి, నిజం చెప్పండి తాతగారు, పెళ్లి అక్కడ జరిగితే బాగుండని లేదు మీకు అన్నాడు. ఆయన తల ఊపుతూ నవ్వి, ఎందుకుండదు? మా చెల్లెలి గారి తర్వాత మన వంశంలో పుట్టిన ఆడపిల్ల. మన వంశాచారం ప్రకారం ఆడపిల్ల పెళ్లి ఆ బంగ్లాలోనే చెయ్యాలి. అక్కడే జరిగితే నేను చాలా సంతోషిస్తాను అన్నాడాయన. నారాయణరాజు తలూపి లేచి నిలబడ్డాడు. సాధ్యమైనంత వరకు మీ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తాను తాతగారు, వస్తాను అంటూ బయటకు నడిచాడు. డ్రైవర్ కారు డోరు ఓపెన్ చేసి పట్టుకున్నాడు. అతన్ని వారించి తాళాలు తీసుకుని స్వయంగా డ్రైవ్ చేస్తూ వెళ్లిపోయాడు నారాయణరాజు. అతని కారు ఓ ఆఫీస్ ముందాగింది. కారు దిగి లోపలికి నడిచాడతను. అది శోధన సెక్యూరిటీస్ ఆఫీస్. దాని యజమాని మూర్తి ఛాంబర్లో కూర్చుని ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు. నారాయణరాజు తిన్నగా అతని ఛాంబర్ వద్దకు వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. అతన్ని చూస్తూనే మూర్తి లేచి నిలబడ్డాడు. నేను మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి, రారా ఏంటి సర్ప్రైజ్ అంటూ వచ్చి అతన్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఎదురుగా టేబుల్ మీద కూర్చున్నాడు. చెప్పరా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఏంటిలా వచ్చావు? నన్ను చూడ్డానికేనా అడిగాడు. నిజం చెప్పాలంటే నీతో పనిపడొచ్చాను అన్నాడు నారాయణరాజు. నాతో పనా? ఏంటో అన్నాడు మూర్తి. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది అన్నాడు నారాయణరాజు. అలాగా, కంగ్రాట్స్ రా అన్నాడు మూర్తి. అయితే మగ పెళ్లి వాళ్ళు మా బంగ్లాలోనే చెయ్యాలని పట్టుబట్టారు చెప్పాడు నారాయణరాజు. అందులో ఇబ్బంది ఏముంది అడిగాడు మూర్తి లేచి వెళ్ళి తన కుర్చీలో కూర్చుంటూ. ఇబ్బందేరా, ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అంటూ అంతా చెప్పాడు. మూర్తి కాసేపు ఆలోచిస్తూ ఊరుకున్నాడు. తర్వాత ఇంటర్కం తీసి 2 కాఫీలు పంపించమని చెప్పాడు. సరే, ఇందులో నేను నీకే విధంగా సహాయపడగలను అడిగాడు. నాకు ఓ మంచి డిటెక్టివ్ కావాలి. అది నువ్వే ఏర్పాటు చేయగలవు అన్నాడు నారాయణరాజు. అదేంట్రా, డిటెక్టివ్ ఎందుకు? నీకు కమిషనర్ బాగా పరిచయం కదా, అతన్ని అడగలేకపోయావా అన్నాడు మూర్తి. ఇది మా కుటుంబ విషయం, మీడియాకు తెలియడం నాకు ఇష్టం లేదు. నేను గనక కమిషనర్ని కలిసి సహాయం అడిగానంటే అదో పెద్ద ఇష్యూ అయిపోతుంది. నాకు అది ఇష్టం లేదు. ఇదంతా చాలా రహస్యంగా జరగాలి. ముఖ్యంగా మగ పెళ్లి వాళ్ళకి ఆ బంగ్లా గురించి ఇలాంటి విషయాలు తెలియడం నాకు ఇష్టం లేదు. పైగా మా తాతగారి సెంటిమెంట్ ప్రకారం పెళ్లి అక్కడ జరిగితేనే బాగుంటుంది. అందుకే నీ దగ్గరకు వచ్చాను చెప్పాడు నారాయణరాజు. అదా విషయం అన్నాడు మూర్తి ఆలోచిస్తూ. కాఫీలొచ్చాయి తీసుకో అంటూ ఓ కప్పు అతనికి ఇచ్చాడు. నాకు తెలిసిన ఒక అతనున్నాడు, చాలా పర్ఫెక్ట్. ఏ పని అప్పగించినా 100% పూర్తి చేస్తాడు. ఏ విషయం ఎక్కడా లీక్ అవనివ్వడు. బహుశా నీ పనికి అతను కరెక్ట్గా సరిపోతాడనుకుంటా అన్నాడు. అవునా, ఎవర్రా అతను? ఎక్కడుంటాడు? నేను అతన్ని కలవచ్చా అడిగాడు నారాయణరాజు. తప్పకుండా అంటూ ఫోన్ తీసి ఓ నెంబర్కి డైల్ చేశాడు. అటు లిఫ్ట్ చేయగానే, ఎక్కడున్నావు? అలాగా, నిన్ను వెంటనే కలవాలి. ఆ, ఇప్పుడే వెయిట్ చేస్తున్నాం, అర్జెంటుగా రా అంటూ మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. వస్తున్నాడు, దగ్గరలోనే ఉన్నాడట. ఓ పావుగంటలో ఇక్కడ ఉంటానని చెప్పాడు అన్నాడు మూర్తి. చెప్పినట్లుగానే సరిగ్గా పావుగంటకి ఓ 2 యువకులు తలుపు తెరుచుకుని లోపలికి అడుగు పెట్టారు.
ఆ రండి, మీకోసమే వెయిటింగ్. వీడు నా చిన్ననాటి స్నేహితుడు నారాయణరాజు, తెలుసుగా మీకు? చాలా రకాల వ్యాపారాలున్నాయి, పబ్లిక్ ఫిగర్ అన్నాడు మూర్తి. వాళ్ళు తలూపారు. కూర్చోండి. ఆ రాజా, వీళ్ళేరా నేను చెప్పింది. ఇతను డిటెక్టివ్ రుద్ర, ఇతను అతని అసిస్టెంట్ జున్ను అన్నాడు మూర్తి. రుద్ర లేచి నారాయణరాజుకి చెయ్యి అందించాడు. అతనితో కరచాలనం చేస్తూ, వాట్ జున్నా, అదేం పేర్రా అనేశాడు నారాయణరాజు. ఏం సార్, నా పేరుకేం ఎంత తీయగా ఉంది, నా పేరుతో మీకేంటి సమస్య కోపంగా అన్నాడు జున్ను. నథింగ్, నువ్వే పేరు పెట్టుకుంటే నాకెందుకు అన్నాడు నారాయణరాజు నవ్వుతూ. మూర్తి రుద్రకి మొత్తం విషయమంతా వివరించాడు. చెప్పు రుద్ర, ఈ కేసు నువ్వు తీసుకుంటావా అడిగాడు. తప్పకుండా సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పైగా దెయ్యాలు భూతాలతో పని. నా కెరీర్లో ఫస్ట్ టైం. ఎప్పుడు వెళ్ళమంటారు అడిగాడు రుద్ర. సార్, ఈ కేసు తీసుకోవడం అంత అవసరమా? దెయ్యాల మాట వింటూనే రుద్రవైపు వంగి గుసగుసగా అడిగాడు జున్ను. రుద్ర తలూపాడు. ఈరోజే, వీలైతే ఇప్పుడే అన్నాడు మూర్తి. రుద్ర తలుపి భుజాలు ఎగరేశాడు. నారాయణరాజు వైపు చూసి, సార్, మీకు అభ్యంతరం లేకపోతే మీ తాతగారిని కూడా మాతో పాటుగా పంపిస్తారా? పెళ్లికి ఎలాగూ అందరూ అక్కడికే వెళతారు కదా, తాతగారు కొంచెం ముందుగా మాతో వస్తారు అన్నాడు రుద్ర. నారాయణరాజు ఆలోచించాడు. ఆయనకి ఆరోగ్య సమస్యలేవీ లేవు కాబట్టి కొంత ముందుగా పంపినందువల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి మాత్రం ఎవరినైనా చూడాలి. అలాగా, మీరు ఏ టైంకి బయలుదేరతారో చెబితే నేను తాతగారు కూడా మీతో వస్తాం అన్నాడు. 3 గంటలకి బయలుదేరదాం అంటూ లేచి, ఓకే సార్, అప్పుడు కలుద్దాం. మాకు కావలసిన సామాను ప్యాక్ చేసుకుని హైవే మీద కలుద్దాం అంటూ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు నడిచాడు. జున్ను అతన్ని అనుసరించాడు. వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ, యారా, మరి కుర్రాళ్ళ ఉన్నాడే, మనం అప్పగించిన పని తేడా రాకుండా చేస్తాడంటావా అడిగాడు నారాయణరాజు. అతని పనితనం గురించి నాకు బాగా తెలుసు. అతను టేకప్ చేసిన కేసుల్లో ఎంతవరకు ఫెయిల్యూర్ లేదు తెలుసా? వెరీ షార్ప్ పర్సన్. నీ సమస్య ఇంకా తీరిపోయిందనుకో, దానికి నేను గ్యారంటీ. ఇలాంటి వాడిని అప్పచెప్తానా నీకు అన్నాడు మూర్తి. ఏంటోరా, పెళ్లి చూస్తే దగ్గరకు వస్తోంది. ఈ సమస్యలన్నీ తీరి పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోతే అంతే చాలు అన్నాడు లేస్తూ. నువ్వేం బాధపడనక్కర్లేదు, ఇక రుద్రంతా చూసుకుంటాడు అన్నాడు మూర్తి అతని భుజం తడుతూ. ఆకాశం మబ్బు పట్టుంది. వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల ఎక్కడో పడుతున్నట్లుంది. గాల్లో మట్టి వాసన తేలుస్తోంది. హైవే మీదున్న బుచ్చిరాజు హోటల్లో కూర్చుని కాఫీలు తాగుతున్నారు రుద్ర, జున్ను. ఆ హోటల్ చాలా ఫేమస్. హైవేని ఆనుకున్నందువల్ల ఎప్పుడూ జనాలు బాగానే ఉంటారు. మొదట్లో చిన్న పాక హోటల్గా మొదలుపెట్టి బాగా లాభాలు సంపాదించాడు బుచ్చిరాజు. దానికి కారణం అతను శుచి, శుభ్రత పాటిస్తాడు. న్యాయంగా ఆలోచిస్తాడు. డబ్బులు బాగా సంపాదించిన 4 అంతస్తులేసి పెద్ద హోటల్ కట్టకుండా హోటల్ విశాలంగా చేసి పెంకులు వేయించాడు. వెనక కొబ్బరి తోట, ఆ తోటలో ఓ 10 పాకలు వేయించాడు. ఈ ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నా అతని హోటలు పాకలు మాత్రం చల్లగా ఉండేవి. టైం చూశాడు రుద్ర. 3 అవడానికి 5 నిమిషాలుంది. అతను లేచి కౌంటర్లో కూర్చున్న బుచ్చిరాజు దగ్గరికి వచ్చాడు. డబ్బులు తీసిచ్చి, బాబాయ్, మేము పని మీద వెళుతున్నాం. మేమొచ్చే వరకు నా బండి ఇక్కడే ఉంటుంది, చూసుకో కాస్త అన్నాడు. అలా కాని, నువ్వు వచ్చి అటుకెళ్లే వరకు అది ఇక్కడే ఉంటాది. అయినా ఎన్ని రోజులవుతుంది ఎటు నువ్వు రావడానికి అడిగాడు బుచ్చిరాజు. చెప్పలేం బాబాయ్, అయితే ఓ 15 రోజుల్లో అయిపోవచ్చు, లేకపోతే 1 నెల పట్టచ్చు. ఈసారి కాస్త గట్టి పనే తగిలింది అన్నాడు రుద్ర. కాని ఆ పనేటో చూసుకురా, అంతవరకు నీ బండిని జాగ్రత్తగా చూస్తాను. మా అప్పిగడికి చెప్పి దాన్ని శుభ్రం చేయిస్తుంటాను అన్నాడు బుచ్చిరాజు. వీళ్ళు మాట్లాడుతుండగానే రాజుగారి కారొచ్చి హోటల్ ముందాగింది. బుచ్చిరాజుకు చెప్పి వీళ్ళు బ్యాగులు తీసుకునొచ్చి కారెక్కారు. రుద్ర డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంటే బ్యాగులవి వెనకాల పడేసి అక్కడే కూర్చున్నాడు జున్ను. తాతగారు, నారాయణరాజు మధ్య సీట్లలో కూర్చున్నారు. కారు బయలుదేరింది. సార్, మీరేం అనుకోకపోతే కాస్త మీ బంగ్లాకు సంబంధించిన విషయాలని వివరంగా చెబుతారా? మీ తాతగారి కాలంలో జరిగిన సంఘటనలు, ఇంకా మీ పూర్వీకులు ఎవరి గురించైనా సరే ముఖ్యం అనిపించినవి చెప్పండి అన్నాడు రుద్ర. కారు బంగ్లాకు చేరేసరికి మొత్తం వివరాలన్నీ రుద్రకి చెప్పాడు నారాయణరాజు. తనకి అవసరమైనవన్నీ నోట్ చేసుకున్నాడు రుద్ర. బంగ్లా చేరుకున్నాక రుద్రని, అతని అసిస్టెంట్ని, తాతగారిని అందరికీ పరిచయం చేశాడు నారాయణరాజు. మొదటి అంతస్తులో ఉన్న భూపతిరాజు గారి గది శుభ్రం చేసి ఆయనకిచ్చారు. తాతని ఆయన పని చూసుకోమని చెప్పి నారాయణరాజు, వెంకట్రాజు సిటీకి వెళ్ళిపోయారు. రుద్ర, జున్ను మరో గదిలో చేరారు. రాత్రి భోజనాలకు పిలిచారు అందరినీ.
భూపతిరాజు గారిని ఆయన గదిలోకే పంపించారు. మిగిలిన వాళ్ళంతా డైనింగ్ టేబుల్ దగ్గర చేరారు. మీరేం చేస్తుంటారు? అడిగాడు ప్రతాప్ రుద్రను ఉద్దేశించి. సార్ వాళ్ళ కంపెనీలోనే చేస్తున్నాం అడిగాడు రుద్ర. మీ పేరేంటి? మీరేం చేస్తుంటారు? అడిగింది మంగ జున్నుని. నా పేరు జున్ను అన్నాడు జున్ను. అదేం పేరు? అంది మంగళ వింతగా. జున్ను కోపంగా ఏదో అనబోయాడు. రుద్ర అతన్ని ఆగమని సైగ చేయడంతో ఆపేశాడు. ఇంతకీ మీరిద్దరిక్కడికి ఎందుకొచ్చారు? ఈ బంగ్లా సంగతి మీకు తెలీదా? అడిగింది విమల. ఏం తెలియాలి బంగ్లా గురించి? ఓ, ఇక్కడ పెళ్లి జరగబోతుందనా? తెలుసు అన్నాడు రుద్ర. అయ్యో, అది కాదు. ఇది మామూలు బంగ్లా కాదు, భూతాల బంగ్లా. ఇక్కడ పగలు రాత్రి తేడా లేకుండా దెయ్యాలు తిరుగుతున్నాయి చెప్పాడు వివేక్. మీరిదంతా నమ్ముతున్నారా? అడిగాడు రుద్ర. ముందు మేము నమ్మలేదు, మా కళ్ళారా చూశాక నమ్మక తప్పడం లేదు అన్నాడు బ్రహ్మం. మీరు చూసారా? అడిగాడు రుద్ర. అంత కంగారెందుకు, మీరు చూదురుగాని రాత్రికి. ఆయన ఆ పెద్దాయన ఎందుకు తీసుకొచ్చారండి ఇక్కడికి? అసలే ఆయన గంగన్నను చంపినవాడు. నిన్న వెంకటరాజు గారిని చంపబోయాడు ఆ గంగన్న దెయ్యం. తనని చంపినవాడిని వదులుతాడా? అన్నాడు బ్రహ్మం. ఏంటి, వెంకటరాజు గారిని చంపబోయాడా? మీరు చూసారా? అడిగాడు రుద్ర. లేదు, తాత చూశాడు. ఆయనతో పాటు గదిలో పడుకున్నాడు తాత చెప్పాడు బ్రహ్మం. రుద్ర ఏం మాట్లాడకుండా ఆలోచిస్తున్నాడు. ఆయన పాపం భయపడ్డాడు. వాళ్ళ వంశం వాళ్ళు ఎవరొచ్చినా చంపేస్తానని చెప్పాడట ఆ దెయ్యం. తనే అన్నాడు బ్రహ్మం. రుద్ర ఆలోచిస్తూ ఉండిపోయాడు. భోజనాలయ్యాక ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు భయంగా అనిపిస్తే మా గదికి రండి అన్నాడు బ్రహ్మం రుద్రతో. అతను తలూపాడు. మంచం మీద కూర్చుని ఆలోచించసాగాడు రుద్ర. ఏం సార్ ఆలోచిస్తున్నారు? అడిగాడు జున్ను. మనం వెంటనే పని మొదలెట్టాలి అంటూ లేచి తన బ్యాగులోంచి 2 కెమెరాలు తీశాడు. తలుపు తెరిచి బయటకొచ్చి చూశాడు. ఎవరూ లేరు. బయటకొచ్చే సాహసం చేయరనిపించింది. అక్కడున్న బల్ల తీసుకుని వరండా చివరకు వెళ్ళాడు. అక్కడ బాల్కనీ ఉంది. బల్ల అక్కడుంచి మీదెక్కాడు. ఓ కెమెరాని ఆ మీదనే అమర్చాడు. బల్ల తీసుకొచ్చి దాని స్థానంలో పెట్టేశాడు. తర్వాత గదిలోకొచ్చి తలుపు పైభాగంలో మొత్తం గదంతా కనిపించేలా అమర్చాడు ఓ కెమెరా. బ్యాగులోంచి మరొకటి తీసి, పదజున్ను, మనం రాజుగారి గదిలో పడుకుందాం ఈ రోజుకి అంటూ అటు నడిచాడు. వీళ్ళు వెళ్ళేసరికి ఆయన ఏదో పుస్తకం చదువుతున్నాడు. తాత తన పక్క మీద పడుకున్నాడు. తాతగారు, మేమిక్కడ పడుకోవచ్చా? అడిగాడు రుద్ర. ఎవర్రా, భయపడ్డారా ఏంటి? రండి, ఆ మంచం మీద పడుకోండి. ఈ కాలం పిల్లలు ఒట్టి బెదిరుగుడ్లు అన్నాడు భూపతిరాజు. ఇద్దరూ నవ్వుకుని వచ్చి మంచం మీద పడుకున్నారు. ఆయన కూడా కాసేపు చదువుకుని పడుకున్నాడు. భూపతిరాజు గారు తాత నిద్రపోయారని నిర్ధారించుకున్నాక రుద్ర లేచి చప్పుడు కాకుండా తనతో పాటు తెచ్చిన కెమెరాని తలుపు మీద అమర్చాడు. తర్వాతొచ్చి కాముగా పడుకుండిపోయాడు. బయట గజ్జెల శబ్దం వినపడ్డంతో రుద్రకి మెలకు వచ్చింది. లేవకుండా అలాగే పడుకుని వినసాగాడు. గజ్జెల శబ్దం దగ్గరైంది. రుద్ర లేచి కూర్చున్నాడు బయటికి చూస్తూ. ఓ ఆకారం మెల్లగా నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. జున్ను, లేలే అంటూ తట్టి లేపాడు. అతను లేచి, ఏంటి సార్ ఈ టైంలో అన్నాడు ఆవులిస్తూ. పద పద, నీకు దెయ్యం చూపిస్తాను అంటూ బయటికి పరిగెత్తాడు. దెయ్యమా అంటూనే సెల్ తీసుకుని అతని వెంట పడ్డాడు జున్ను. ఇద్దరు గజ్జెల చప్పుడు అనుసరించి మెట్ల వద్దకొచ్చేసరికి ఆ ఆకారం కుడివైపు గదిలోకి వెళుతోంది. ఇద్దరూ గబగబా మెట్లు దిగొచ్చి తలుపు తెరిచి చూశారు. లోపల ఎవరూ లేరు. జున్ను, వెతుకు అంటూ వెతకడం ప్రారంభించాడు రుద్ర. ఇద్దరూ ఎంత వెతికినా ఏ ఆధారం కనిపించలేదు. బయటకొచ్చి తలుపులు వేసేశారు. సార్, లోపలికి ఎవరో వెళ్లారు కదా, మనం కళ్ళారా చూసాం. వాళ్ళు ఎలా మాయమయ్యారు? కొంపదీసి నిజంగా ఆ ఆకారం దెయ్యమేనంటావా? అడిగాడు జున్ను. అలాంటిదేం కాదు, పద వెళదాం అంటూ మెట్ల వైపు నడిచాడు. వాళ్ళిద్దరూ మెట్ల వరకు వచ్చి ఎక్కబోయేంతలో మెట్లపైనున్న వరండాలోంచి ఎవరో వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్లడం కనిపించింది. అతను పంచె కట్టుకుని పొడవాటి చొక్కా వేసుకున్నాడు. తలకి పాగా ఉంది. మొహాన్ని ముసుగుతో కప్పుకున్నాడు. చేతిలో పెద్ద కత్తుంది. అతను భూపతిరాజు గారున్న గదివైపు నుంచి వచ్చాడు. సార్, గంగన్న పారిపోతున్నాడు అన్నాడు జున్ను అటు చూపిస్తూ. పద అంటూ వేగంగా మెట్లెక్కి ఆ వ్యక్తి వెళ్లిన వైపు చూశాడు రుద్ర. అక్కడ ఎవరూ లేరు. అతను వెనక్కి తిరిగి భూపతిరాజు గారి గదివైపు పరుగు తీశాడు. తలుపు దగ్గరకొచ్చి చూసిన వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. గదిలో మంచం మీద భూపతిరాజు గారు రొప్పుతూ కూర్చునున్నారు. ఆయన చేతిలో ఓ పెద్ద కత్తుంది. దానికి రక్తం అంటుంది. తాత ఓ మూల వణికిపోతూ నిలబడున్నాడు. రుద్ర గబగబా లోపలికొచ్చాడు. తాతగారు, ఏం జరిగింది? అడిగాడు ఆయన పక్కనే కూర్చుంటూ.
వాడొచ్చాడు, ఎంత ధైర్యం వాడికి అన్నాడు ఆయన రూపుతూ. ఎవరు ఎవరొచ్చారు అడిగాడు రుద్ర. జున్ను తన సెల్లో రికార్డర్ ఆన్ చేసి రికార్డు చేయసాగాడు. వాడే గంగన్న మళ్ళీ వచ్చాడు అన్నాడాయన. గంగన్న వాడెలా వస్తాడు? మీరు వాణ్ణి చంపేశారు కదా, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఎలా వస్తాడు అడిగాడు రుద్ర. లేదు, ఇప్పుడొచ్చింది వాడే. వాడి అవతారం నాకు బాగా తెలుసు. మా వంశాన్ని నాశనం చేస్తాడట. ఈ బంగ్లా వాడిదట. ఎంత ధైర్యం వాడికి నా ముందే నిలబడి అలా వాగడానికి. అందుకే ఈ కత్తితో వాణ్ణి ముక్కలు చేద్దామనుకున్నా. కానీ ఒక్క దెబ్బ తినగానే పారిపోయాడు పిరికిపంద. మళ్ళీ వస్తాడట. రాని, ఈసారి వాణ్ణి వదలను అన్నాడాయన. రుద్ర లేచి వెళ్లి మగ్గులోంచి నీళ్లు గ్లాసులో కొంపి తీసుకొచ్చి ఆయనకు అందించాడు. ఆయన చేతిలోని కత్తి తీసుకుంటూ ఆయన నీళ్లందుకుని మొత్తం తాగేశాడు. తర్వాత కాస్త స్థిమితపడ్డాడు. రుద్ర కత్తిని పరిశీలించాడు. కత్తికి రక్తం అంటుంది. మీరు పడుకోండి తాతగారు, వాడింక రాకపోవచ్చు అని తాతవైపు చూశాడు. అతని భయం ఇంకా తగ్గినట్లు లేదు. గోడకు అంటుకుపోయి నిలబడ్డాడు. రుద్ర లేచి వెళ్లి తాత భుజం మీద చెయ్యి వేసి, భయపడకు తాత, ఏం జరగదు, ఆయన ఉన్నారుగా, పడుకో అని తీసుకొచ్చి పక్క మీద పడుకోబెట్టాడు. మీరు పడుకోండి అని మళ్లీ చెప్పి కత్తి తీసుకుని లైట్ ఆఫ్ చేసి బయటకొచ్చేశారిద్దరు. తిన్నగా తమ గదిలోకొచ్చాడు రుద్ర. కుర్చీలో కూర్చుని కత్తిని పరిశీలించసాగాడు. తలుపులు వేసి జున్ను రుద్ర దగ్గరకొచ్చాడు. ఏం చూస్తున్నారు సార్ అడిగాడు తను కత్తిని చూస్తూ. ఇది చూస్తే నీకేమనిపిస్తోంది అడిగాడు రుద్ర. ఇది చాలా పాతకాలం నాటి కత్తి, అయినా ఇప్పటికీ చక్కగా పనిచేస్తోంది అన్నాడు జున్ను. నీ మొహం, కత్తికి రక్తం అంటుకుని ఉంది, కనిపించలే అడిగాడు రుద్ర. తాతగారు వీరోచితంగా పోరాడుంటారు సార్, వాడికి గట్టి దెబ్బే తగిలుంటుంది అన్నాడు జున్ను. అది కాదు జున్ను, చూడు, ఆ వచ్చినవాడు బతుకున్న మనిషి, చచ్చిన ఆ గంగన్న కాదు అన్నాడు రుద్ర. ఎలా చెప్పగలరు సార్ అడిగాడు జున్ను. దెయ్యాలకి రక్తం ఉండదు కాబట్టి అన్నాడు రుద్ర. సార్, మీరు జీనియస్ సార్ అన్నాడు జున్ను తన్మయంగా. షటప్ జున్ను, ఈ విషయం తెలియడానికి జీనియసే కానక్కర్లేదు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఎవరో రాజుగారి కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఎవరన్నది మనం కనుక్కోవాలి. అలాగే ఆ గజ్జెల దెయ్యం పని కూడా పట్టాలి. ఇప్పటికిది చాలు, పడుకో అన్నాడు మంచంపై వాలుతూ. పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది ఇద్దరికి.